క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. క్వశ్చన్స్ నోట్స్లో రాసుకోండి. క్వశ్చన్ రాసి ఆన్సర్ రాసుకోవాలి. చెప్తున్నాను, ఆన్సర్స్ చెప్తున్నాను, రాసుకోండి అమ్మ. చూడండి అమ్మా. गीत के बारे में बातचीत कीजिए. गीत के बारे में बातचीत कीजिए. గీతమును గూర్చి సంభాషించండి. గీతమును గూర్చి సంభాషించండి. చూడండి. ఏక్ ఊంట్ చల్ రహా హై. ఒక ఒంటె నడుస్తుంది. వహ హిల్తా డొల్తా చల్ రహా హై. అది ఎట్లాగూ ఇటు అటు కదులుతూ నడుస్తుంది. వహ బడా ఊంచా ఊంట్ హై. అది చాలా పొడవైన బడా పెద్దది. అది చాలా పెద్దదన్నమాట. అది పెద్దదే. ఊంచా ఎత్తైన ఒంటె. హై బాయి ఊంట్ చల్ రహా హై. హే బాయి, బాయి అంటే సోదరా, ఊంట్ నడిపించుకొస్తున్నాడు. బాయి ఊంట్ చల్ రహా హై. బాయి ఇగో చూడండి, బాయి ఊంట్నే నడిపిస్తున్నాడు. ఊంట్ బాలు మే బీ చల్తా హై. ఒంటె ఇసుకలో కూడా నడుస్తుంది. వహ బోజ్ డోతా హై. బరువుల్ని మోస్తుంది. ఉస్సే ఊంచి పీట్ ఔర్ ఊంచి గర్దన్ హై. ఎత్తైన వీపు, ఎత్తైన మెడ ఉంటుంది. అంటే పొడవైన మెడ, ఎత్తైన ఈపు ఉంటుంది. ఇందుకు పొడవైన మెడ, ఎత్తైన వీపు ఉంటుందన్నమాట. బాయి ఊంట్ చల్ రహా హై. సోదరుడు ఒంటిని నడిపించుకొస్తున్నాడు. చూడండమ్మా. ఒక్కసారి నోటితోని అది బాగా వచ్చేటట్టు పలకండి. చదివిన తర్వాత 5 సార్లు చూసి రాయండి. ఒక్కసారి చూడకుండా రాయండి. మీకు చక్కగా వచ్చేస్తుంది. నోటితో అంటా రాయండి, వచ్చేస్తుంది. గీత్ కే బారే మే బాతచీత్ కీజియే. 6th క్లాస్ అయింది అమ్మ. గవర్నమెంట్ సిలబస్ రాసుకోండి అమ్మ. ఫస్ట్ క్వశ్చన్. ఏక్ ఊంట్ చల్ రహా హై. ఏక్ ఊంట్ చల్ రహా హై అననమ్మ. వహ హిల్తా डुलता चल रहा है. वह हिलता डुलता चल रहा है. वह बड़ा ऊंचा ऊंट है. वह बड़ा ऊंचा ऊंट है. हे बाई ऊंट चल रहा है. हे बाई ऊंट चल रहा है. ऊंट बालू में भी चलता है. ऊंट बालू में भी चलता है. वह मुझे डोलता है. वह मुझे डोलता है. डोता है. वह मुझे डोता है. उसे ऊंची पीठ और ऊंची गर्दन है. उसे ऊंची पीठ और ऊंची गर्दन है. बाई ऊंट चल रहा है. సోదరుడు ఊంట్తో వస్తున్నాడు. బాయి ఊంట్ చల్ రహా హై. రెండో క్వశ్చన్ చూడండి అమ్మా. రెండో క్వశ్చన్. పాఠ్ కే చిత్ర మే క్యా క్యా హై. పాఠ్ కే చిత్ర మే క్యా క్యా హై. పాఠ్య చిత్రంలో ఏమేమి ఉన్నాయి? పాఠ్ కే చిత్ర మే ఏక్ ఊంట్ హై. పాఠం చిత్రంలో ఏమున్నాయి? ఒక ఒంటె ఉంది. ఏక్ అరబ్ సేట్ నే ఊంట్ కో లే జా రహా హై. ఒక అరబ్ వ్యాపారస్తుడు ఊంట్ని తీసుకువెళ్తున్నాడు. ఏక్ అరబ్ సేట్ నే ఊంట్ కో లే జా రహా హై. రాసుకోండి అమ్మ. ఈ సెకండ్ క్వశ్చన్ జవాబు అనండి.
पाठ के चित्र में एक ऊंट है। पाठ के चित्र में एक ऊंट है। एक अरब सेठ ने ऊंट को ले जा रहा है। एक अरब सेठ ने ऊंट को ले जा रहा है। రాశారమ్మా? थर्ड क्वेश्चन చూడండమ్మా. ऊंट के बारे में आप क्या जानते हैं? ऊंट के बारे में आप क्या जानते हैं? ఒంటి గురించి మీకు ఏం తెలియను? ఒంటి గురించి మీకు ఏం తెలుసు? రాయండి అమ్మా జవాబు రాయండి. ऊंट ऊंचा होता है. ऊंट ऊंचा होता है. ఒంటి ఎట్లా ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది. इसकी गर्दन ऊंची है. దాని యొక్క గర్దన్ అంటే మెడ పొడవుగా ఉంటుంది. इसका पीठ भी ऊंचा है. దాని వీపు కూడా ఎలా ఉంటుంది? ఎత్తుగా ఉంటుంది. ऊंट को रेगिस्तान का जहाज कहते हैं. చూడమ్మా, ऊंट को रेगिस्तान అంటే రెగిస్తాన్ ఎడారి, ఓడ అంటారు. దేన్ని? ఒంటిని ఏమంటారు? ఎడారి ఓడ అంటారు. यह कई दिन पानी के बिन रेगिस्तान में चल सकता है. ఇది ఏం చేస్తుంది? కొన్ని రోజుల వరకు నీళ్లు లేకుండా ఎడారిలో నడవగలదు. నడవగలదు. మీరు అనండమ్మా. ऊंट ऊंचा होता है. ऊंट ऊंचा होता है. इसकी गर्दन ऊंची है. इसका पीठ भी ऊंचा है. ऊंट को रेगिस्तान का जहाज होते हैं. ऊंट को रेगिस्तान का जहाज कहते हैं. यह कई दिन पानी के बिना रेगिस्तान में चल सकता है. మూడు క్వశ్చన్లు చెప్పానమ్మా. చక్కగా 5 సార్లు చూసి రాసి ఒక్కసారి చూడకుండా రాయండి. హోంవర్క్ బుక్లో చూసి రాయండి. మళ్ళీ చూడకుండా 1 టైం రాయండి. రాసిన తర్వాత చక్కగా వచ్చిందో లేదో ఒకసారి చదువుకోండి. చూడండమ్మా, ఇది ఈ అక్షరాలు చదవాలమ్మా. చూడండి. గా, చ, ఛ, ట, డ, ఉ. ఇదేంటిది? కొమ్ము. ఇది కొమ్ము దీర్ఘం. ఊ అంటే కొమ్ము దీర్ఘం. మీరు ఎన్నో పేజీ ఇది? 38 పేజీ 6th క్లాస్ పిల్లలు. गीत पढ़िए. ऊ అంటే కొమ్ము. और ऊ కొమ్ము దీర్ఘం. मात्रा वाले शब्दों पर सर्किल लगाइए. కొమ్ము దీర్ఘం ఉన్న వాటిని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఊంటి చలా పాఠం. ఆ పాఠంలో మీరు అక్షరాలకే మీరు రౌండ్ చుట్టాలి. ఇట్లా సర్కిల్ చుట్టండి. మళ్ళీ ఆ కూడా ఉంది. గీత్ పడియే అంటే పాఠం చదివారు కదా మీరు. టా అక్షర వాలే శబ్దం పర్. టా అక్షరం ఎక్కడ ఉందో అక్షరానికి ఇట్లా సర్కిల్ చుట్టండి. ఔర్ చ. మరియు చా ఉన్న అక్షరానికి కూడా ఏం చేయాలి? వాలే శబ్దం పర్ ఇట్లా బాక్స్ లగాయే. ఇట్లా బాక్స్ గీయండి. చా ఉన్న చాట, టా ఉన్న చాట,
తర్వాత ఈ కొమ్ము దీర్ఘాలు, కొమ్ము దీర్ఘం టా ఉన్నాయి. ఇట్లా సర్కిల్ గీయండి, ఇట్లా సర్కిల్ పెట్టండి. 2 క్వశ్చన్లు 2 పద్యాలు రాసి చక్కగా విడివిడిగా మీరు పెట్టండి. తర్వాత మళ్ళీ ఇంకోసారి మూడోసారి పద్యం రాసిన తర్వాత మీకు అట్లా రాస్తే బాగా చదవటం వస్తుంది. నోటితో అంట చక్కగా అక్షరాలు కూడా పలుకుని అంట పదాలను అంట మీరు రాయండి. ఇది 2 కలిపి పెట్టండి, చక్కగా ఇంకా బాగా వస్తుంది. సర్కిల్ కూడా పెట్టండి. ఈ మూడోది ఈ అన్నమాట. చిత్ర దేఖియే, శబ్ద పడియే. చూడండి అమ్మ, ఇక్కడ బొమ్మలు గీశారు కదా, ఈ బొమ్మలను చూసారా మీరు? చూసారు కదా, వీటిని ఏంటి అన్నది చదవండి. ఉమరా, ఇదేంటిదమ్మా? ఉమ్మరా. ఇదేంటిది? ఊన్. ఇదేంటిది? చామర్. సాయిబులు ఇట్లా ఇసురుతూ ఉంటారు, చామర్. డాలి కొమ్మ, డాలి. కిడకి, కిడకి కదా, చదివారు కదా. ఈయనకే అక్షర వర్ణమాల మే పహచానియే. ఇంకే ఈ అక్షరాలను ఏం చేస్తారు వర్ణమాలలో? ఇట్లా సర్కిల్ పహచానియే, పరిశీలించండి. ఇవన్నీ అక్షరాలు ఎలా రాశారో ఏంటి అన్నది చూసి ఇట్లా సర్కిల్ లాగా పెట్టండి. ఈ అక్షరాలు ఎలా ఉన్నాయి మీకు? కొమ్ములు విడిగా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినవి మీకు ఇట్లా గళ్ళు కొట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చక్కగా ఇట్లా గళ్ళల్లో పదాలను రాశారు. ఈ పదాలకి ఒక్కొక్క అక్షరం చొప్పున రాశారు. గుడింత ఉన్న అక్షరాలనే విడిగా రాశారు. విడివిడి అక్షరాలు గుడింత ఉన్న అక్షరాలను కూడా విడివిడిగా రాశారు. ఈ లైను, లాస్ట్ లైన్ విడివిడిగా రాసిన లైన్ని మీరు ఈ వర్ణమాలలో ఊ ఎక్కడుంది, మా ఎక్కడుంది, రా ఎక్కడుంది, దీర్ఘం ఎక్కడుందో, ఊ ఎక్కడుంది, ఇవి మీరు పెట్టాలి. ఊ వచ్చేసింది చూసారా. మా కా ఇక్కడ ఎట్లా పెట్టాము చూడండి. వీటిని ఊ ఉంది కదా, ఈ ఊని ఇక్కడ పెట్టాలి. మా ఉంది కదా, ఈ మాని ఇదిగో ఇక్కడ రౌండ్ చుట్టాలి. మళ్ళీ రా ఉంది కదా, ఈ రాని ఇదిగో ఇక్కడ రౌండ్ చుట్టాలి. దీర్ఘం ఉంది కదా, దీన్ని దీర్ఘం అంటారు. ఈ దీర్ఘం ఇదిగో ఇక్కడ దీర్ఘం ఇట్లా. గుడిపొల్లు, కొమ్ము దీర్ఘం, వృత్తం, ఏత్తం, ఐత్తం, ఓత్తం, ఔత్తం, సున్నా, విసర్గ. ఇక వాళ్ళు మీకు వచ్చేసినవి. వాళ్ళు మొత్తం 1కి 10 సార్లు చెప్పాను విడివిడిగా. 4 కాడికి చెప్పాను, మళ్ళీ 10 కాడికి చెప్పాను. మొత్తం అంతా నీట్గా చెప్పాను, మీరు బాగా చదవాలని చెప్పి. గుడింతాలు చెప్పాను, 1కి 10 సార్లు చెప్పాను, మీరు చదవాలి. ఈ అన్నిటిని కూడా ఇలాగే చూసుకుని ఈ అక్షరాలను చూసుకుని పెట్టండి. ఈ పై అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని గుడింతాలు. ఈగో మాత్ర అయ్యే అంటే గుడింతాలు. ఈ ఒత్తులు చూసుకోవాలి. ఇక్కడ ఒత్తులు ఏటేటుకున్నాయి అన్నది చూడాలి. ఇక్కడ చూడు, రా దీర్ఘం వచ్చింది రాకి, చూసారా. ఈ దీర్ఘమే ఇది, అర్థమవుతుందా? మరి చాకి దీర్ఘం వచ్చింది, ఇదిగో దీర్ఘం. ఇక్కడ డాకి దీర్ఘం వచ్చింది, ఇదిగో డాకి దీర్ఘం. లీ గుడిపల్లు వచ్చింది, ఇదిగో గుడిపల్లు. ఈ గుడిపల్లు ఇదిగో చూసారా. ఇక్కడ గుడి వచ్చింది, కీకి గుడి వచ్చింది. కాకి ఇది ఖా, ఇది ఒత్తు ఖా. ఇదే ఒక మామూలు కా, ఫస్ట్ కా, ఇది సెకండ్ కా. ఫస్ట్ కాకి గుడి పళ్ళు వచ్చింది, సెకండ్ కాకి ఏమొచ్చింది? ఖీ గుడి వచ్చింది, గుడి పళ్ళు. ఇది గుడి, ఇది గుడి పళ్ళు. చూసారా, విడివిడిగా రాశారు. విడివిడిగా రాశారు. ఇక్కడేమో కలిపి రాశారు అక్షరాలు. ఈ మొత్తం పదం అవటానికి కిడకి. అర్థమైందా? అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు బాగా చదవాలని చెప్పి 1కి 10 సార్లు చెప్తున్నా. చూడండి అమ్మ. ఉమరా, ఊన్, చామర్, డాలి, కిడకి,
కిడకీ కిడకీ వర్ణమాల మీకు మొత్తం వచ్చేసినాయి. బాగా చదవాలి మీరు. ఎన్నో పేజీ ఇది? 38 పేజీ. పేజీ నెంబర్ 38, 6th క్లాస్ పిల్లలు చదవండి అమ్మా. ఇదిగమ్మా 39, పేజీ నెంబర్ 39. టెక్స్ట్ బుక్ తీసుకోండి, హిందీ టెక్స్ట్ బుక్ 6th క్లాస్ పిల్లలు. చిత్ర దేఖియే పడియే. చిత్రాన్ని చూడండి అమ్మ, ఈ బొమ్మలో చూడండి, చూసారా? చదవండి. కుసుమ్ కుసుమ్, ఫ్లవర్ కుసుమ్, FLOWER ఫ్లవర్. మూలి రాడిష్ RADISH రాడిష్, మూలి రాడిష్. సుయి నీడిల్ NEEDLE నీడిల్, సుయి నీడిల్ NEEDLE నీడిల్. ఆలు పొటాటో POTATO పొటాటో, ఆలు పొటాటో. లడాకా ఏ బాయ్ ABOY బాయ్, ఏ బాయ్. డమరు టాబర్ TABOR టాబర్. కచ్చువా టార్టాయిస్ TORTOISE టార్టాయిస్. చూడీ బ్యాంగిల్ BANGLE బ్యాంగిల్ బ్యాంగిల్. చదవండమ్మా. పోయింది. ఇట్లా రాయండి నోట్స్లో. ఈ రాసి ఈక్వల్ పెట్టి ఫ్లవర్ అని రాయండి, పువ్వు అని రాయండి. తర్వాత ఏంటి మూలి అని రాసి ఈక్వల్ పెట్టి రాడిష్ అని రాయండి. ఇక్కడ రాడిష్ అని నోట్స్లో రాడిష్ అని రాయండి. ముల్లంగి అని రాయండి. అలాగే తెలుగులోనూ రాయండి. నీడిల్ ఏంటి? సుయ్యి అన్నాం కదా, నీడిల్ అని రాయండి. ఈ పక్కంపట రాసి సూది అని రాయండి. ఆలు పొటాటో బంగాళాదుంప. మీరు కామా కొట్టి బంగాళాదుంప అట్లాగా రాయండి నోట్స్లో చక్కగా నీట్గా. పడియే అంతర్ పహచానియే చుక్కు చదవండి. చూకు సూరు టుక్కు దూల్ దుమ్ము కూల్. జుట్టు లూటు. చల్నా पढ़िए समझिए। चलना walk 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 WALKING walking hill move 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 हिलना moving moving हिलना moving dull dip dip डुलना to dip TO2 dip 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 ut stand 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 utna standing 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 doom to move doom to move doomna goom to move
TO2 MOVE to move. घूमना घूमना मूविंग MOVING मूविंग घूमना मूविंग. टूट ब्रेक BREAK ब्रेक. टूटना टूटना टू ब्रेक. TO2 ब्रेक BREAK ब्रेक टू ब्रेक. చూడండి ఈ పద్యాన్ని ఇలా ఉంది కదా, దీన్ని ఇలాగ రాయండి. ఇలా ఇలా రాసిన తర్వాత ఇట్లా విడివిడిగా చక్కగా అర్థంగా రాయండి. రాసి ఈ 2 క్వశ్చన్లు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చూడండి. ఈ 2 క్వశ్చన్లు ఇదిగో, ఈ 2 క్వశ్చన్లు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. 2 క్వశ్చన్లు చూసారా? ఈ 2 క్వశ్చన్లు ఏం చేస్తారు దీంట్లో, ఇగో ఈ 2 క్వశ్చన్లు అయ్యి, ఈ 2 క్వశ్చన్లు ఇలాగా ఇలా రాయండి. ఆ పద్యాన్ని రాసి ఇలా రౌండ్లు చుట్టండి. ఏమేం చెప్పాను నేను? కొమ్ము దీర్ఘము, టాకి ఇట్లా సర్కిల్ చుట్టాలి. తర్వాత చాకి మాత్రమే బాక్స్ వేయాలి. ఇట్లా ఇలా బాక్స్, ఇదిగో చాకి మాత్రమే బాక్స్ వచ్చింది చూసారా? చాకి మాత్రమే బాక్స్ వచ్చింది. ఇదిగో చాకి బాక్స్, చాకి బాక్స్, చాకి బాక్స్, చాకి అట్లా పెట్టాలి. ఇవి మీరు చూసుకున్నారా? ఇట్లా రాయండి పద్యాన్ని, పాఠాన్ని. రాసిన తర్వాత ఇలాగా గుర్తులు పెట్టండి. చూడండి ఇది ఇవి అన్నమాట. ఏం చెబుతున్నా 39వ పేజీ 6th క్లాస్ పిల్లలో ఏం చెబుతున్నాను? ఇవి చెప్తున్నాను మీకు, ఈ లైన్లు చెప్తున్నా మీకు. ఎలా రాయాలో దీంట్లో చూపిస్తున్నా చూడండి. ఇదిగో చుక్కు, చుక్కు సహాయక క్రియ. చుక్కు సహాయక క్రియ. హెల్పింగ్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్. ఇదిగో చుక్కు. చూకు, ఇదిగో చూకు. చూకు అంటే ఏంటి? తప్పు, మిస్టేక్, మిస్టేక్. సుర్రు, ఈ సుర్రు దేవత, గాడ్, దేవత. సూరు, ఇదిగో సూరు, వీరుడు, సూర్యుడు. వారియర్, వారియర్. తర్వాత టుక్కు కొంచెం, ఏ లిటిల్. టుక్కు కొంచెం, ఏ లిటిల్. టూకు ముక్కు, పీస్. టుక్కు టూకు, టూకు ముక్కు, పీస్. ఇలాగ రాయాలి నోట్స్లో. దుల్లు దుమ్ము, డస్ట్, వాష్. ధూళు దుమ్ము, ధూళి, డస్ట్. ధూళు దుమ్ము, ధూళి, డస్ట్. గుమ్ము తిరుగు, టు మూవ్, మూవ్. గుమ్ము తిరుగు, టు మూవ్. గూము తిరుగు, టు మూవ్. గూము తిరుగు, టు మూవ్. కుళ్ళు కులం, వంశం, రేస్, క్యాస్ట్. కూళ్ళు కూళ్ళు ఒడ్డు, రివర్, బ్యాంక్. జుట్టు జుట్టు అనేక వస్తువుల సమూహం. గ్యాదర్, గ్యాదర్. జూట్ కేశములు, జుట్టు, జుట్టు. లుట్టు దోచుకొను, రోబు. లుట్టు దోచుకొను, రోబు. లూటు దోచుకొను, రోబరీ, రోబరీ. లూటు దోచుకొను, లూటు దోచుకొను, రోబరీ. లుట్టు దోచుకొను, రోబు. లూటు దోచుకొను, రోబరీ, రోబరీ. రాయండమ్మా.
ఇందులో ఈ పదాలు అయినాయి. ఇప్పుడు ఈ పదాలు పడియే సమంజియే అర్థం చేసుకోండి. ఉర్ ఛాతి చెస్ట్, చుటకీ తొడపాసం పెట్టు, పించ్ ఆర్ నిప్పు, సుర్ గిట్ట, హోల్వెన్ హూఫ్, చురీ చాకు నైఫ్, సుయ్యి సూది నీడిల్, గూస్ లంచం బైర్బ్, గుటన మోకాలు, నీ టొకడా ముక్క, పీస్ టొకడా ముక్క పీస్, ఊను ఊలు ఊలు, టూకు ముక్క, పీస్, మూలి ముల్లంగి రాడిష్, చూనా సున్నం లిమ్, డమరు డమరుకం, ట్యాబర్, చూడీ గాజు బ్యాంగిల్, కూను రక్తం బ్లడ్, డాకు దొంగ రోబర్. చూడండమ్మా, ఇవి చెప్పాం రాసుకోండి. ఇవి కూడా చెప్పాను, నోట్స్లో రాసుకోండి, రాసుకుని చదవండి. सूचना के अनुसार लिखिए। उ ऊ ग च छ ड ठ ड ట డ ఉ ఊ గ చ ఛ ట డ ఈ అక్షరాలు ఉన్నాయి కదా. పేజీ నెంబర్ అంతా 40 పేజీ తీయండి. చూడండి, ఇగో ఇక్కడ ఇచ్చారు అక్షరాలు, అదే విధంగా ఇక్కడ రాయండి. చూడండి, వీటిని లేఖన్ అభ్యాస్ ఉ ఊ గ చ ఛ ట డ ఇలాగా మీరు ఇక్కడ కూడా అలాగే రాయండి. సిక్స్త్ క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్ తీసుకోండి అమ్మా. మాత్ర జోడ్కర్ లిఖియే. క ఖ గ చ ఛ డ న మ ర ల స. ఏంటి చెప్పారు? దీర్ఘం గుడి, గుడిపళ్ళు, కొమ్ము, కొమ్ము దీర్ఘం. మీరు గుడింతాలు ఇలాగ రాయాలి. క కి కీ కు కూ అట్లా ఈ కూడా రాయండి మొత్తం. ఖ కి ఖీ కు ఖూ. చూడమ్మయ్యి, ఖాళీ స్థాన్ బరియే. ఖాళీగా ఉన్న స్థానాన్ని పూరించండి. డమరు అని రాశారు కదా, ఇక్కడ ఎక్కడ ఇగో ఇది 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 మనకి ఈ పైన పదాన్ని చూసి కింద రాయండి. డమరు. రూమాల్ రూమాల్. కచువా టొకడా టొకడా. టికెట్ టికెట్. చూరన్ చూరన్ చూరన్. టికెట్ టొకడా కచువా రూమాల్ డమరు. ఎన్ని ఖాళీగా ఉన్న వాటిలన్నీ వీటిని ఫిల్ చేయండి. చూడండి, చిత్రకు దేఖర్ సహీ అక్షర క్రమ్ మే లిఖియే. వీటిని చూసారు కదా మీరు, వీటికి ఇక్కడ ఉదాహరణ ఏం చేశారు? తిరగతిప్పి రాశారు. గడి కదా, ఇక్కడ కరెక్ట్గా రాసాం. గడి 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 అలాగా రాయాలి.